వాట్ ఈజ్ జేడీబీసీ? అసలు జేడీబీసీ అంటే ఏంటో చూద్దాం. ప్లీజ్ సీ అండ్ అబ్జర్వ్ ఇట్. జేడీబీసీ ఈజ్ ఏ జావా ఏపీఐ దట్స్ హెల్ప్ అస్ టు కనెక్ట్ అవర్ అప్లికేషన్ అంటే జావా అప్లికేషన్ టు డేటాబేస్ and to do some executing queries and manipulations of the data through Java program. మనం ఆ మ్యానిపులేషన్స్ కానీ డేటా ఎగ్జిక్యూటింగ్ క్వరీస్ కానీ మనం దేని ద్వారా చేయాలంటే మన జావా అప్లికేషన్ ద్వారా చేయాలి. అలా చేయాలి అంటే ఆ యొక్క జేడీబీసీ అనేది ఆ ఫెసిలిటీస్ని మనకి అవైలబుల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ జేడీబీసీ అనేది మన అప్లికేషన్ని డేటాబేస్తో కనెక్ట్ చేస్తుంది కదా. అలా కనెక్ట్ చేయడానికి మధ్యలో జేడీబీసీ ఏపీఐ ఏం యూజ్ చేసుకుంటుందంటే ఇట్ విల్ యూజెస్ జేడీబీసీ డ్రైవర్స్ని యూజ్ చేసుకుంటుంది టు మేక్ అవర్ అప్లికేషన్ టు కనెక్ట్ విత్ డేటాబేస్. మన అప్లికేషన్ని డేటాబేస్తో కనెక్ట్ చేయడానికి జేడీబీసీ అనేది ఏం యూజ్ చేసుకుంటుందంటే జేడీబీసీ డ్రైవర్స్ని యూజ్ చేసుకుంటుంది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూద్దాం. హౌ జేడీబీసీ ఈజ్ కనెక్ట్ విత్ ఇక్కడ పైన JDBC API ఉంది. that is nothing but of JDBC which is completely written in Java. And next our application, mana application ఉంది Java application, and that application has to be connected with database. దాన్ని మనం database తో కనెక్ట్ చేసాం by using JDBC డ్రైవర్స్. అక్కడ JDBC డ్రైవర్స్ అనేవి JDBC యూస్ చేసుకుంది. ఓకేనా, ఈ విధంగా మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్, లెట్స్ సీ. ఓకే, మనకి ఆల్రెడీ ODBC అనే టెక్నాలజీ ఉండగా మనం JDBCకి ఎందుకు వచ్చాం? ఆల్రెడీ సంథింగ్ మనకి ఆల్రెడీ ఇట్ ఈజ్ ఆల్సో ఏ కనెక్టివిటీ విచ్ విల్ క్రియేట్. ఇది కూడా మనకి ODBC అనేది కూడా మన అప్లికేషన్కి డేటాబేస్కి మధ్య కనెక్టివిటీనే బిల్డ్ చేస్తుంది. మనకి ఆల్రెడీ ODBC ఉండగా మనం JDBCకి ఎందుకు వచ్చాం? లెట్స్ సీ ద రీజన్ వై వీ కేమ్ టు JDBC. ఆల్రెడీ వీ హ్యావ్ ODBC API యూజెస్ ODBC డ్రైవర్స్ని యూజ్ చేసుకుంటుంది అండ్ విచ్ ఈజ్ రిటర్న్ ఇన్ C లాంగ్వేజ్. దాన్ని C లాంగ్వేజ్లో డెవలప్ చేశారు ODBC అనేది. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ODBC ఈజ్ అ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ అన్సెక్యూర్డ్. ఇక్కడ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని ఎందుకు అంటున్నామంటే బికాజ్ C లాంగ్వేజ్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో C లాంగ్వేజ్తో బేస్ అయి డెవలప్ చేసిన ODBC కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ వెన్ కంపేర్డ్ విత్ జావా. సో బికాస్ ఆఫ్ టు ఓవర్కమ్ దీస్ బ్యాక్ డ్రాప్స్ జావా హ్యాస్ డిఫైన్డ్ ఇట్స్ ఓన్ API, that is JDBC API, and that JDBC uses that JDBC drivers which are written in completely Java language. That JDBC drivers are connect our applications with డేటాబేస్. మన అప్లికేషన్స్ని డేటాబేస్తో కనెక్ట్ చేస్తాయి. సో వాట్ ఆర్ ద JDBC డ్రైవర్స్? ఇందాక నుంచి మనం JDBC డ్రైవర్స్ అంటున్నాం. వాట్ ఆర్ ద JDBC డ్రైవర్స్ ఆర్ అవైలబుల్ అండ్ హౌ దే ఆర్ కనెక్ట్ అవర్ అప్లికేషన్ విత్ డేటాబేస్. మన అసలు JDBC డ్రైవర్స్ అంటే ఏంటి? ఆ JDBC డ్రైవర్స్ మన అప్లికేషన్ని ఏ విధంగా డేటాబేస్కి కనెక్ట్ చేస్తాయి అన్న ఇప్పుడు చూద్దాం. అండర్స్టాండింగ్ ద JDBC డ్రైవర్స్ టైప్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ JDBC టైప్స్ మనం ఎవరైనా చెప్పేస్తారు. ఫస్ట్ దట్ ఈజ్ నాట్ ఇన్ ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ JDBCs అది ఒక స్టోరీ కింద మనం చెప్పుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ JDBC డ్రైవర్. అసలు JDBC డ్రైవర్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే మనకి మెయిన్ కోర్ రిక్వైర్మెంట్ జరుగుతుందో దట్ ఈజ్ కనెక్టింగ్ అప్లికేషన్ విత్ డేటాబేస్, అది ఎవరు చేస్తారంటే JDBC డ్రైవర్ చేస్తుంది. ఏ JDBC డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జావా డేటాబేస్ కనెక్టివిటీ డ్రైవర్. ఇట్ ఈస్ a JDBC driver is a small piece of software that allows Java application కాంటాక్ట్ ఆర్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. మన అప్లికేషన్ని డేటాబేస్తో ఇంటరాక్ట్ చేసేది లేకపోతే కాంటాక్ట్ అయ్యేటట్టు చేసేది ఈ JDBC డ్రైవరే. JDBC API కంటైన్స్ ఎ సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఈ JDBC API అంటున్నాం కదా, అందులో ఏమేమి ఉంటాయమ్మా? సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ సెట్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి.
ఈ JDBC API కంటైన్స్ ఎ సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఈ JDBC APIలో ఏమేమి ఉంటాయంటే క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. వేర్ క్లాసెస్ డెఫినేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై సన్ మైక్రో సిస్టమ్. ఈ క్లాసెస్ యొక్క డెఫినేషన్స్ మనకి సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్. ఎప్పుడైనా సరే ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంటేషన్ ఉంటుందా? నో. ఎందుకని ఉండదు? ఓకే, బట్ అప్రాపరియేట్గా చెప్పాలంటే ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్ ఉంటాడో ఆ థర్డ్ పార్టీ వెండరు మన అప్లికేషన్తో డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ వాడు ఉన్నాడు అనుకో, ఒరాకిల్ కానీ లేకపోతే సీక్వెల్ కానీ కనెక్ట్ అవ్వాలి. మనం ఇప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంటర్ఫేస్లో ఇచ్చేసారనుకోండి, సో ఒక డేటాబేసే కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది ఆపామనుకోండి, ఇంప్లిమెంటేషన్ అనేది ఎంటీగా పెట్టాం. సో ఇంటర్ఫేస్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ మనం ప్రొవైడ్ చేయకుండా వదిలేస్తామో, సో ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్ ఎవరైతే వాళ్ళు తన కోడ్ని అక్కడ రాసుకుని హీ విల్ కనెక్ట్ విత్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ విల్ బీ ప్రొవైడెడ్ బై వెండర్స్, అంటే థర్డ్ పార్టీ వెండర్స్. ఒరాకిల్ కానీ లేకపోతే సీక్వెల్ కానీ సైబేస్ కానీ డిఫరెంట్ డేటాబేస్ కెన్ గివ్ దేర్ థర్డ్ పార్టీ ఇంప్లిమెంటేషన్. దీస్ సెట్ ఆఫ్ క్లాసెస్ ఆర్ కాల్డ్ JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్స్. ఈ ఇంప్లిమెంటేషన్స్ ఇచ్చారు చూసావా, ఈ ఇంప్లిమెంటేషన్స్ ఉన్న సెట్ ఆఫ్ క్లాసెస్ని మనం JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవి 3 పాయింట్స్. ఐ హోప్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ మెయిన్గా JDBC డ్రైవర్స్ చేసే మెయిన్ టాస్క్స్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ టాస్క్స్ చేస్తాయి మెయిన్గా JDBC డ్రైవర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ విత్ డేటా సోర్స్. ఏదైతే మనకి డేటాబేస్ ఉందో లేకపోతే డేటా సోర్స్ ఉందో దాంతో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ క్వరీస్ అనేవి మనం ఏదైతే జావా అప్లికేషన్స్లో క్వరీస్ రాసుకున్నామో ఆ క్వరీస్ని సెండ్ చేస్తుంది. అలాగే ఆ క్వరీస్లో ఉన్న డేటాని అప్డేట్ చేస్తుంది. మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్ని ఇచ్చాం, ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేసే టాస్క్ అనేది ఈ JDBC డ్రైవరే చేస్తుంది. ఓకే. అండ్ ప్రాసెసింగ్ ద రిజల్ట్స్, ఆ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడం, మనకే రిజల్ట్స్ అనేది అవుట్పుట్ని సెండ్ చేయడం. దీస్ ఆర్ ద 3 parts వాట్ JDBC డ్రైవర్ ఆర్ డూయింగ్. ఓకే. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ అండ్ సెండింగ్ ద క్వరీస్ అండ్ ప్రాసెసింగ్ ద రిజల్ట్స్. ఇజ్ ఇట్ క్లియర్? JDBC డ్రైవర్ ఏం చేస్తుంది, అసలు JDBC డ్రైవర్ అంటే ఏంటి? ఇజ్ ఇట్ క్లియర్? లెట్స్ సీ వాట్ ఆర్ ద 4 different type of JDBC డ్రైవర్స్. మనకి 4 different type of JDBC డ్రైవర్స్ ఉన్నాయి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ 4 different type of JDBC డ్రైవర్స్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇది రెగ్యులర్, ఇవన్నీ మనకి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ బయట మనం మామూలుగా చూసేవి. బట్ ఇప్పుడు మనం కొంచెం మనం పర్సనలైజ్ చేసి మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని చూసొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్. మనకి డేటాబేస్ గురించి అలాగే డేటాబేస్ సర్వర్స్ గురించి మనకి కొంత నాలెడ్జ్ ఉంటేనే కదా మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వగలుగుతాం. సో వీ హ్యావ్ టు బీ మోర్ నాలెడ్జ్డ్ దాన్ అదర్ స్టూడెంట్స్. మనం బయట వాళ్ళతో చూసుకుంటే వీ హ్యావ్ టు బి గెట్ సమ్ ఇంపార్టెంట్ కొంత నాలెడ్జ్ అయినా సరే మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడే మనం ఇంటర్వ్యూస్లో గెట్ ఇన్ అవ్వగలం. సో లెట్స్ సీ వాట్ ఈజ్ అన్ SQL ప్లస్. SQL ప్లస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇన్ ఒరాకిల్, అసలు ఒరాకిల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ MySQL అంటే ఏంటి? డిడ్ వీ నో ఎనీథింగ్ లైక్ దిస్? మనం అసలు ఎప్పుడైనా ఇటువంటి థింక్ చేసామా, లేకపోతే అన్ని డేటాబేస్ అనుకుంటే సరిపోతుందా? వాట్ ఈజ్ డేటాబేస్ అండ్ వాట్ ఈజ్ డేటాబేస్ సర్వర్? అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి? అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ డేటాబేస్? డేటాబేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి? మనం ఇవన్నీ థింక్ చేయాలి కదా. యాక్చువల్గా మనం వాట్ ఈజ్ JDBC, వాట్ ఈజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ JDBC డ్రైవర్స్ అండ్ వాట్ ఈజ్ JDBC డ్రైవర్స్ అనేది నేర్చుకుంటే దట్ ఈజ్ రెగ్యులర్ థింగ్, అది మనం ఎక్కడైనా నేర్చుకుంటాం. బట్ ఇఫ్ వీ నో ఎంటర్ ఇన్ టు దీస్ కాన్సెప్ట్స్, మనం డేటాబేస్ గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. సో లెట్స్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద డేటాబేస్. ఓకే. SQL ప్లస్ ఈజ్ ఏ క్లయింట్ సాఫ్ట్వేర్. దీన్ని మనం క్లయింట్ సాఫ్ట్వేర్ అంటాం. ఓర్కల్ అనేది ఈజ్ ఏ డేటాబేస్
server. Okay, what is the difference between a database and a database server? Let's see what is the difference between a database server and database. Database is a group of objects. Okay, in database we will see a group of objects, but database server is a group of database. ఇక్కడ మనకి డేటాబేస్లో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. In database we can see a group of objects, but in database server we can see a group of database. Okay, మన డేటాబేస్ సర్వర్లో ఏముంటాయి, డేటాబేస్ గ్రూప్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి, అలాగే డేటాబేస్లో గ్రూప్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఐ హోప్ యూ గెట్ దిస్ పాయింట్. ఇది ఏంటంటే డేటాబేస్ సర్వర్, ఇది ఏంటంటే డేటాబేస్. ఈ లోపల ఉన్నాయి ఏంటంటే ఆబ్జెక్ట్స్. Okay, for example, if anybody asks you what is the difference between database server and database ante, the database consists a group of objects. Database lo group of objects ఉంటాయి, but database server లో ఏముంటాయి అంటే group of databases ఉంటాయి. Group of databases consists itself is database server అని పిలుస్తాం. అదే a group of objects consists itself అన్న దాన్ని database అని పిలుస్తాం. Okay, I hope this point is clear. ఓకే, ఇక్కడ మనం కొంత టెర్మినాలజీ నేర్చుకోవాలి బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద డేటాబేస్. ఎందుకంటే ఈ టెర్మినాలజీస్ మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు. మనకి మీరు జెన్యున్ పర్సన్ ఫేక్ పర్సన్ అన్నది వాళ్ళకి ఈ టెర్మినాలజీని బట్టి వాళ్ళకి ఐడియా వస్తుందన్నమాట. సో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు నో దిస్ టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీస్ మనకి వెబ్సైట్లోని యూట్యూబ్ ఛానల్లో మనకు దొరకవు. సో ఐ విల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు ఇస్తాను. లెట్స్ సీ, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇఫ్ ఇట్ పాసిబుల్ రైట్ ఇట్ డౌన్. A database server is a collection of database. That is the first point we have to be remember when we enter into the database by using JDBC. మనం JDBCని యూస్ చేసుకుని ఎప్పుడైతే మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో, సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి. ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. A database server is a collection of database. అండ్ నెక్స్ట్ SID. ఇక్కడ SID అంటే సర్వీస్ ఐడి. ఈ డేటాబేస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ సర్వీస్ ఐడి అనేది యూస్ చేసుకుంటారు రియల్ టైంలో. ఎవ్రీ డేటాబేస్ కంటైన్స్ ఆబ్జెక్ట్. ప్రతి డేటాబేస్లోని ఆబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. ఎందుకోసం అంటే మన టెర్మినాలజీ మనం క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మనం ఈ టెర్మినాలజీ చూస్తాం. సో ఎవ్రీ డేటాబేస్ కంటైన్స్ ఆబ్జెక్ట్. మనకి ఒరాకిల్ సర్వర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుందంటే 1521 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది. అండ్ మనకి MySQL అనేది 3306 అనే పోర్ట్ మీద రన్ అవుతాయి. దే ఆర్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ ఫర్ Oracle అండ్ MySQL. అండ్ నెక్స్ట్ SQL ప్లస్ ఆటోమేటికలీ ఇన్స్టాల్డ్ CUI. SQL ప్లస్ అనేది ఆటోమేటికల్గా
క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. CUI అంటే ఏంటంటే మనం ఒక SQL ప్లస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా ఇన్స్టాల్ అవుతుంది. వాట్ ఈజ్ దిస్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ టెర్మినాలజీ వీ హ్యావ్ టు నో దట్ ఈస్ TOAD. దిస్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు Oracle. ఇది ఏంటంటే దిస్ ఈజ్ అ టూల్ ఫర్ Oracle అప్లికేషన్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ అ GUI క్లయింట్ అన్నమాట. మనం ఇప్పుడు MySQLకి SQL యోగ్ అనేది ఎలా యూస్ చేసుకుంటాం, GUI. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కాకుండా SQL యోగ్ అనేది యూస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ GUI అనేది మనకి ఇట్స్ అ బెటర్ రిప్రజెంటేషన్ అన్నమాట. మనకి ఈజీగా ఉంటుంది క్వరీస్ రాసుకోవడానికి కానీ ఇవన్నీ మనం SQL యోగ్ అనేది యూస్ చేస్తాం. ఈజీ GUI, మనకి యూజర్ ఫ్రెండ్లీ GUI అన్నమాట. ఇన్ ద సేమ్ వే టోడ్ అనేది కూడా Oracle వాడికి యూజర్ ఫ్రెండ్లీ GUI అన్నమాట. Oracle కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి టోడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ MySQL అయితే మనం వీఆర్ యూజింగ్ వర్క్ బెంచ్ అని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే SQL యోగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. It is a service ID which is used to identify each database in database server. Database server లో we have a group of databases. మనకి ఆ database server లో ఈచ్ database ని ఐడెంటిఫై చేయాలంటే ఈ SID అనేది యూస్ చేసుకుంటారు. దట్ ఈస్ ద సర్వీస్ ID. Yeah, I hope this terminology is clear. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్నాం డేటాబేస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, డేటాబేస్లో వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి డేటాబేస్లో ఉంటాయని చెప్పుకుంటున్నాం. వాట్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్? ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటో చూద్దామా. వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవైలబుల్ ఇన్ డేటాబేస్. లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ డేటా బేస్. Can we guess ఏముంటాయి ఇక్కడ? లెట్స్ సీ. టేబుల్స్ అండ్ సీక్వెన్స్ అండ్ వ్యూస్, ట్రిగ్గర్స్ అండ్ సినోనిమ్స్ ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్లోకి వస్తాయి. టేబుల్స్ అనేవి వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ డేటాబేస్. అండ్ సీక్వెన్సెస్ అండ్ third point we have a views and triggers. ఇంకా ఎవ్రీథింగ్, ఇంకా there are so many, మనం చెప్పుకోవాలి కానీ టెర్మినాలజీ చాలా ఉంటుంది. there are so many things are come under as objects of database. yes, ఇప్పుడు మనం we can have a good enough knowledge to connect with database. మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో మనకి డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి ఓకే, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది కాబట్టి మనం ఇప్పుడు డేటాబేస్ డ్రైవర్స్ని యూజ్ చేసుకుని హౌ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ అనేది చూద్దాం. ఓకేనా? లెట్స్ సీ వాట్ ఆర్ ద different drivers, JDBC drivers are available. Completely we have a 4 different type of JDBC drivers are available in market. First one is JDBC ODBC bridge driver. Next, native API driver. It's a partial Java driver. Okay, JDBC ODBC driver is completely C language based driver. And third one is network protocol driver. It is a fully Java driver. And thin driver, fully Java driver. And what is the thin driver is right now available? That is the thing what we are going to practice in our course. The thin driver మీద మనం programs అనేది రాయబోతున్నాం. Okay, let's see the first driver explanation. What is a JDBC ODBC driver? This is the pictorial representation of a JDBC ODBC bridge driver. ఇందులో మనకి JDBC API ఉంటుంది, అలాగే జావా అప్లికేషన్ని డేటాబేస్తో కనెక్ట్ చేయడానికి మధ్యలో ఉన్న కాంపోనెంట్స్ అన్నమాట. JDBC ODBC బ్రిడ్జ్ డ్రైవర్ ఉంటుంది, అలాగే ODBC డ్రైవర్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత వెండర్ డేటాబేస్ లైబ్రరీస్, ఏదైతే డేటాబేస్ కనెక్ట్ అవుతుందో ఆ డేటాబేస్ యొక్క లైబ్రరీస్ కూడా ఉండాలి.
అప్పుడే మనకి మన అప్లికేషన్ డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. లెట్స్ సీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద JDBC ODBC bridge driver. ఈ JDBC ODBC bridge driver uses the ODBC drivers టు కనెక్ట్ విత్ ద డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి ఇది ODBC డ్రైవర్స్ని యూస్ చేసుకుంటుంది. వీ కెన్ సీ ఇన్ పిక్చర్. ODBC డ్రైవర్స్ని యూస్ చేసుకుంటుంది. హియర్ ODBC డ్రైవర్స్ని యూస్ చేసుకుంటుంది టు కనెక్ట్ విత్ డేటాబేస్. ద JDBC ODBC బ్రిడ్జ్ డ్రైవర్స్ కన్వర్ట్స్ ద JDBC మెథడ్ కాల్స్. మనం ఏదైతే JDBC మెథడ్ కాల్స్ని ఇచ్చామో అవన్నీ కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందులో కన్వర్ట్ చేసుకుంటుందంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ODBC ఫంక్షన్ కాల్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఈ కన్వర్షన్ దగ్గర అనేది కొంత టైం అనేది టేక్ టైం. ఇట్స్ ఆటోమేటిక్గా మన కన్వర్షన్ ఎప్పుడైతే వచ్చిందో సో ఇట్స్ టేక్ సమ్ టైం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నప్పుడు వీ కెన్ సే ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఫర్ JDBC అండ్ ODBC బ్రిడ్జ్ డ్రైవర్. లెట్స్ సీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ మనం JDBC ODBCలో 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, JDBC ODBC బ్రిడ్జ్ డ్రైవర్ యూజెస్ ODBC డ్రైవర్ టు కనెక్ట్ టు ద డేటాబేస్. నెక్స్ట్, the JDBC ODBC bridge drivers converts the JDBC method calls into ODBC function calls. ఆ ఫంక్షన్ కాల్స్ కింద ODBCలోకి మార్చుకుంటుంది. We can see here advantages of bridge driver. Easy to use and it is connect independently driver. Okay, independent driver కింద ఇది కనెక్ట్ అవుతుంది. And it can be easily connect with any database. That is quite simple with any driver, any type of driver. అండ్ నో నీడ్ టు ఇన్స్టాల్ సెపరేట్లీ. ఓకే, దీన్ని మనం సెపరేట్గా ఇన్స్టాల్ చేయగలదు బికాజ్ దిస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఈజ్ బిల్ట్ ఇన్ విత్ జేడీకేతో అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇట్స్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇది చాలా డిసడ్వాంటేజ్ చూసినప్పుడు మనకి ఎక్కువ ఇట్ ఈస్ స్లో డ్రైవర్, సో నాట్ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. ఇది చాలా స్లోగా ఉంటుంది. సో మనం ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోమో అట్లా మనం ప్రాక్టీస్ కూడా దీన్ని మిస్ చేయం. ఇది C లాంగ్వేజ్లో డెవలప్ చేశారు కాబట్టి ODBC కనెక్టివిటీ అనేది ఇట్స్ అ కంప్లీట్లీ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అండ్ ఇట్ ఈస్ మూడోదిగా ఇట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ విల్ బి డిగ్రేడెడ్ బికాస్ ఆఫ్ ద కన్వర్షన్. ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది కదా, పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది బికాస్ ఆఫ్ JDBC మెథడ్ కాల్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ODBC ఫంక్షన్ కాల్స్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కన్వర్షన్కి ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో పెర్ఫార్మెన్స్ విల్ బి డిగ్రేడ్. అండ్ ఫైనల్గా మనం ఈ ODBC డ్రైవర్స్ని ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫ్లో. JDBC API ఉంది, తర్వాత ఆ JDBC API కనెక్ట్ విత్ అప్లికేషన్. ఇప్పుడు ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ని బై యూజింగ్ సమ్ డ్రైవర్స్ వీ హ్యావ్ టు కనెక్ట్. ఒకవేళ మనం JDBC ODBC డ్రైవర్స్ తీసుకుని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసామనుకో ఈ డేటాబేస్తో, ఇప్పుడు ఏమవుతుంది, ఈ JDBC ODBC బ్రిడ్జ్ డ్రైవర్ డైరెక్ట్గా డేటాబేస్తో కనెక్ట్ అవ్వదు. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ODBC డ్రైవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, then it will connect into the database. Okay, this is all about the first type of the JDBC driver, that is the bridge driver. Next we will see into the native API driver. Next we will go into see what is a native API driver. Let's see. In native API driver అనేది ఇట్స్ జస్ట్ యూజెస్ ద క్లయింట్ సైడ్ లైబ్రరీ ఆఫ్ ద డేటాబేస్. మనం ఏదైతే ఇట్ ఈస్ అ క్లయింట్ సైడ్ మిషన్ అనమాట. మనం ఏదైతే మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో డేటాబేస్ లైబ్రరీస్, ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చాను కదా వెండర్ డేటాబేస్ లైబ్రరీని, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ క్లయింట్ సైడ్ లైబ్రరీ ఫంక్షన్స్ అన్నమాట. మనం ఏదైతే క్లయింట్ సైడ్ నుంచి అంటే ఎండ్ యూజర్ దగ్గర నుంచి యూజ్ చేస్తున్నామో ఆ లైబ్రరీ ఫంక్షన్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను MySQL అనేది కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి, ఆ MySQL అనే లైబ్రరీ ఫంక్షన్స్ నువ్వు నీ అప్లికేషన్లో త్రూ జార్ ఫైల్స్ గానో లేకపోతే త్రూ సమ్ లైబ్రరీ ఫంక్షన్స్ గానో నువ్వు ప్లేస్ చేయలేదనుకో, దిస్ విల్ ఓంట్ వర్క్. ఇది వర్క్ కాదు. దీంట్లో ఖచ్చితంగా నువ్వు లైబ్రరీ ఫంక్షన్ అనేది ప్లేస్ చేయాలి. ద డ్రైవర్ కన్వర్ట్స్, ఈ డ్రైవరు JDBC మెథడ్ కాల్స్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, నేటివ్
మెథడ్ కాల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. టు కనెక్ట్ విత్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ కన్వర్ట్. ఇక్కడ కూడా కన్వర్షన్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా నేటివ్ ఏపీఐ డ్రైవర్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు ఏదైతే JDBC కాల్స్ ఇచ్చావో అవి కూడా ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ విల్ యూజెస్ ద క్లయింట్ సైడ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆఫ్ ద డేటాబేస్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ బ్రిడ్జ్ డ్రైవర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. బట్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి క్లయింట్ సైడ్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నేటివ్ డ్రైవర్ నీడ్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ ఈచ్ క్లయింట్ మిషన్. ఇది ప్రతి క్లయింట్ మిషన్లోనే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేటివ్ ఏపీఐని యూజ్ చేసుకొని నువ్వు డేటాబేస్తో కనెక్ట్ అవుదాం అనుకుంటున్నావు. అదేవిధంగా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్లో ఉన్నాను, నువ్వు వేరే చోట ఎక్కడ ఉన్నావు, సమ్ ఇండియాలో లండన్లోనే ఉన్నావు. నువ్వు కనెక్ట్ అవుదాం అనుకుంటున్నావు, నేను కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇన్ దిస్ సెనారియో నువ్వు కనెక్ట్ అవుదాం అనుకుంటే నీ సిస్టంలో నువ్వు నీ యొక్క నేటివ్ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐ మీన్ క్లయింట్ సైడ్ ఉన్నావు కాబట్టి నీ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి నేటివ్ డ్రైవర్స్ని. అలాగే ఇప్పుడు నేను వేరే ప్లేస్లో ఉన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటి, నేటివ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందా? వాటితో పాటు మనం ఏదైతే క్లయింట్ లైబ్రరీ డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి మనం ఏదైతే క్లయింట్ లైబ్రరీ ఫంక్షన్ యూస్ చేసుకుంటున్నామో, క్లయింట్ సైడ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆఫ్ ద డేటాబేస్కి సంబంధించిన క్లయింట్ సైడ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి చూసావా, అవి కూడా ఇన్స్టాల్ చేయాలి. ఆ రెండు ఇన్స్టాల్ చేయకుండా నీకు డేటాబేస్ అనేది కనెక్టివిటీ అనేది జరగదు. దిస్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు అసలు ఆఫ్ కోర్స్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, కానీ ఇన్స్టాలేషన్కి ఇట్స్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ టు in any situation. Next, network protocol driver in JDBC. ఈ నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్ యూజెస్ మిడిల్వేర్ టెక్నాలజీ. అంటే అప్లికేషన్ సర్వర్స్ని మధ్యలో యూజ్ చేస్తుంది. దట్ కన్వర్ట్స్, ఈ మిడిల్వేర్ ఉండడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే దట్ కన్వర్ట్స్ JDBC కాల్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంటూ వెండర్ స్పెసిఫిక్ డేటాబేస్ ప్రోటోకాల్స్. అంటే ఇక్కడ ఏదైతే మనకి JDBC కాల్స్ ఉన్నాయో వాటిని డైరెక్ట్గానో లేకపోతే ఇండైరెక్ట్గానో ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వెండర్ స్పెసిఫిక్ డేటాబేస్ ప్రోటోకాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ MySQL ఇచ్చాను, MySQLతో కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో బికాస్ ఆఫ్ దిస్ మిడిల్వేర్ టెక్నాలజీ ఇట్స్ MySQLకి అండర్స్టాండబుల్ ఫార్మాట్లో అది కన్వర్ట్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒరాకిల్ ఇచ్చాను అనుకోండి, ఈ సర్వర్ సైడ్ ఏదైతే మిడిల్వేర్ టెక్నాలజీ అని చూసావా దాన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. ఈ అప్లికేషన్ సర్వర్ మనకు చేసే హెల్ప్ ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ ద JDBC కాల్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంటూ ద వెండర్ స్పెసిఫికేషన్ డేటాబేస్ ప్రోటోకాల్స్. ఏదైతే మనం వెండర్ ఇచ్చామో ఆ స్పెసిఫికేషన్ డేటాబేస్లోకి మనకి కన్వర్ట్ చేసి పెడుతుంది. ఒరాకిల్ అయితే ఒరాకిల్, లేకపోతే MySQL అయితే MySQL, సైబేస్ అయితే సైబేస్, ఇలా డిఫరెంట్ ఫార్మాట్లోకి. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేటప్పటికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నో క్లయింట్ సైడ్ లైబ్రరీస్ ఈజ్ రిక్వైర్డ్ బికాస్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్. మనం ఆల్రెడీ అప్లికేషన్ సర్వర్ యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సెపరేట్గా నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ వీ కెన్ పెర్ఫార్మ్ మోర్ ఆపరేషన్స్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, లాగింగ్ అంటే ఏంటి, ఆడిటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. రైట్ నౌ అయితే ఓకే, వీ కెన్ పెర్ఫార్మ్ మోర్ టాస్క్స్ అనేది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇన్ జావా కాబట్టి దిస్ ఇస్ బోత్ డేటాబేస్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ డ్రైవర్. ఓకే, కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఇక్కడ ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి నెట్వర్క్ సపోర్ట్ ఉండాలి క్లయింట్ మిషన్ మీద, అండ్ ఇట్ రిక్వైర్స్ డేటాబేస్ స్పెసిఫికేషన్ కోడింగ్ టు బి డన్ ఇన్ మిడిల్వేర్ టైర్స్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టైర్స్ అని ఉంటాయి. కంప్లీట్గా 3 టైర్స్ ఉంటాయి మిడిల్వేర్ టైర్స్ అని. ఆ టైల్స్ యొక్క డేటాబేస్ స్పెసిఫికేషన్ కోడ్ని మనం ఇవ్వాలి మిడిల్వేర్లో. ఈవెన్ దో ఇట్స్ కమ్ అలాంగ్ విత్ దిస్ నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్, బట్ మనమైతే ఆ టైర్స్ని మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ మిడిల్వేర్ టైర్స్ ఉంటాయి, అవి మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. సో ఇట్ టేక్ సమ్ టైమ్. అండ్ ఈ టైర్స్ ఏదైతే ఉన్నాయో మిడిల్వేర్ టైర్స్ ఉన్నాయి చూసావా,
ఈ టైర్స్ అనేవి కొంచెం కాస్ట్లీ అన్నమాట. ఇది ఆటోమేటిక్గా మనం అవి మెయింటైన్ చేయాలంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాస్ట్లీ వెన్ కంపేర్ విత్ అదర్. ఇక్కడ చూసావా కింద సేమ్ డిస్క్రిప్షన్ ఉంది. మెయింటెనెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్స్ బికమ్స్ కాస్ట్లీ బికాజ్ ఇట్ రిక్వైర్స్ డేటాబేస్ స్పెసిఫిక్ కోడ్ టు బి డన్ ఇన్ మిడిల్ వేర్ టైర్స్. ఈ టైర్స్ అనేవి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయినాయో ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. థిన్ డ్రైవర్, ఫోర్త్ టైప్, థిన్ డ్రైవర్ ఇన్ JDBC. ఇప్పుడు మనం రైట్ నౌ యూజ్ చేసే డ్రైవరు, మనం ఈ కోర్స్లో నేర్చుకోబోయే డ్రైవర్ కూడా ఇదే. దిస్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ డ్రైవర్ టు ఎనీవన్. ఈ డ్రైవర్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. లెట్స్ సీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ డ్రైవర్. ఈ డ్రైవర్ అనేది థిన్ డ్రైవర్ కన్వర్ట్స్ ద JDBC కాల్స్ డైరెక్ట్లీ ఇంటు ద వెండర్ స్పెసిఫిక్ డేటాబేస్ ప్రోటోకాల్స్. మనం డైరెక్ట్గా ఏదైతే మనం వెండర్ యూజ్ చేసుకుంటున్నాడో ఆ స్పెసిఫిక్ డేటాబేస్ ప్రోటోకాల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ఆ JDBC కాల్స్ని. ఇందులో మధ్యలో ఇంకా మనకి ఎటువంటి మిడిల్ వేర్స్ కానీ లేకపోతే నేటివ్ ప్రోటోకాల్స్ కానీ లేకపోతే సెపరేట్ ఇన్స్టాలేషన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇట్స్ జస్ట్ సింప్లీ కన్వర్ట్స్ ద JDBC కాల్స్ డైరెక్ట్లీ ఇంటు ద వెండర్ స్పెసిఫిక్ డేటాబేస్ ప్రోటోకాల్స్. ఈ వెండర్ స్పెసిఫిక్ డేటాబేస్ ప్రోటోకాల్స్ కింద మారుస్తుంది. ఓకే, అందుకోసమే ఇది ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకోసమే ఈ డ్రైవర్ పేరు కూడా థిన్ డ్రైవర్ అని పెడతారు. దీంట్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. రిమైనింగ్ అన్ని డ్రైవర్స్తో కంపేర్ చేసుకుంటే థిన్ డ్రైవర్ పెర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నో సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ అట్ ఎ క్లయింట్ సైడ్ ఆర్ సర్వర్ సైడ్ కానీ క్లయింట్ సైడ్ కానీ ఎటువంటి సాఫ్ట్వేర్స్ అవసరం లేదు దీనికి. అండ్ ఈజ్ అ పోర్టబుల్ డ్రైవర్ బికాజ్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బికాజ్ ఈజ్ కంప్లీట్లీ రిటర్న్ ఇన్ జావా లాంగ్వేజ్ కాబట్టి ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇట్ కెన్ బి యూజ్ టు కనెక్ట్ ఎన్ యాప్లెట్ విత్ ద డేటాబేస్. అండ్ జావా అప్లికేషన్సే కాకుండా యాప్లెట్స్, స్వింగ్స్ అని కొన్ని ఉంటాయి. యాక్చువల్గా మనం యూజ్ చేసే వాళ్ళం ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. సో వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఆఫ్ థిన్ డ్రైవర్ వచ్చేసి ఇట్స్ జస్ట్ డిపెండ్స్ అపాన్ డేటాబేస్ అన్నమాట. డేటాబేస్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కన్వర్ట్ చేస్తున్నప్పుడు వెండర్ స్పెసిఫిక్ డేటాబేస్తో ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి ఒక్క దగ్గరే థిన్ డ్రైవర్స్ ఈజ్ అ డేటాబేస్ డిపెండెంట్ డ్రైవర్. ఓకే, అందుకోసం అంటే ఆ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ డేటాబేస్తోనే డిపెండ్ అవుతుంది, వేరే దానికి కనెక్ట్ అవ్వడానికి వీలు ఉండదు. Okay, this is all about the 4 different type of the JDBC drivers, and I'm not discussing all these drivers particularly with examples. This is a completely time waste process. ఈ 3 డేటాబేస్ డ్రైవర్స్ని రైట్ నౌ రియల్ టైంలో ఎవరు యూజ్ చేయట్లేదు. 4th థిన్ డ్రైవర్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. నేను ఆ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ రిమైనింగ్ 3 ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, మీకు అది రిమైనింగ్ 3 కూడా ప్రాక్టీస్ చేయాలంటే యూ కెన్ ప్రాక్టీస్. ఐ విల్ ఎంకరేజ్ యూ ఇన్ దిస్ పాయింట్. మీకు కావాలంటే మెటీరియల్ ఇస్తాను, బట్ దట్ ఈజ్ కంప్లీట్లీ టైం వేస్ట్ ప్రాసెస్. నేను ఏదైతే థిన్ డ్రైవర్ ఉందో ఆ థిన్ డ్రైవర్ని మనం రియల్ టైంలో యూజ్ చేసుకుంటాం. ఆ థిన్ డ్రైవర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను ఇస్తాను. ఓకే, right, I hope this is clear.